పుట్టిపల్లి కేపీహెచ్బీ 3వ ఫేజ్లోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో కనీస వసతులు లేక గర్భిణీ స్త్రీలు, చిన్నపిల్లలు, తల్లులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పరిస్థితిని గమనించిన స్థానిక బీజేపీ నాయకుడు పవన్ నర్వా తన సొంత నిధులతో ఆరోగ్య కేంద్రాన్ని అభివృద్ధి చేశారు. అలాగే కేంద్ర పరిసరాల్లో చెత్తా చెదరం వల్ల దోమల ఉత్పత్తి అవకాశం ఉందని గుర్తించి శుభ్రత కార్యక్రమాలు చేపట్టారు. ఈ సందర్భంగా పవన్కు కృతజ్ఞతలు తెలిపారు. గతంలో క్యూ లైన్ రోడ్డుపైకి వెళ్లి ప్రమాదకరంగా మారిందని, ప్రస్తుతం ఎలాంటి ఇబ్బందులు లేకుండా సౌకర్యంగా ఉందని సిబ్బంది పేర్కొన్నారు. నా పేరు నర్వా పవన్. నేను ఈ కాలనీలోనే పుట్టి పెరిగాను. ఇక్కడ గర్భిణీ స్త్రీలు కానీ న్యూ బార్న్ మదర్స్ వచ్చినప్పుడు చాలా ఇబ్బంది అవుతుంది. కూర్చోవడానికి సరిగ్గా లేదు, షెడ్ పూర్తి కవరేజ్ లేకునింది, అట్లనే లైట్స్ అండ్ ఫ్యాన్స్ కూడా కొంచెం ఇబ్బంది ఉంది. ప్రముఖ దినపత్రికల్లో కూడా వచ్చింది, నేను కూడా అబ్జర్వ్ చేశాను అటు ఇటు వెళ్ళేటప్పుడు. సో నా వంతుగా ఏదైనా కృషి చేద్దామని షెడ్ వేయించి లైట్లు ఫ్యాన్లు పెట్టించి కొంచెం సివిల్ వర్క్ కూడా చేయించాము. పనిలో పనిగా పెయింటింగ్ కూడా చేయించాము. ఇప్పుడు కొంచెం బాగుంది అని మన స్టాఫ్ చెప్తున్నారు. నాకు చాలా సంతోషంగా ఉంది. ఇది పిఎస్సి బాలనగర్ కిందికి వస్తుందండి, కేపీహెచ్బి సబ్ సెంటర్ ఇది. అయితే ఇక్కడ మ్యాక్సిమం ప్రెగ్నెంట్ వాళ్ళు ఫీడింగ్ మదర్స్ వస్తారు ఇమ్యునైజేషన్ కోసము. సో ఇక్కడ ఇంతకుముందు ఫెసిలిటీస్ అసలు చాలా వరకు లేవు. సార్ వచ్చి మాకు హెల్ప్ చేస్తా అని చెప్పి హెల్ప్ చేశారు. అన్నీ అరేంజ్ చేశారు. సో దానికి చాలా థ్యాంక్స్ సార్. ఇంకోటి ఏంటంటే మాకు ఇక్కడ వాటర్ ఫెసిలిటీస్ కూడా ఇబ్బంది ఉండే, కరెంట్ ఫెసిలిటీస్ కూడా ఇబ్బంది ఉండే, అవన్నీ సారే అరేంజ్ చేశారు. నా పేరు నర్వా పవన్.